శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. సిట్ విజ్ఞప్తి మేరకు చెవిరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన ఆస్తులు జప్తు చేస్తుంది. సో అందులో భాగంగా చెవిరెడ్డి గారి భాస్కర్ రెడ్డి గారి ఆస్తులు కావచ్చు, తర్వాత మోహిత్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ భార్య పేరు మీద ఉన్న లక్ష్మి గారి పేరు మీద ఉన్న ఆస్తులు కావచ్చు, అలాగే చెవిరెడ్డి గారి మరో కుమారుడు అయినటువంటి హర్షిత్ రెడ్డి గారి ఆస్తులకు సంబంధించి ఇవన్నీ కూడా జప్తుకి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందండి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకటండి, ఇప్పుడు చాలా మంది అనుకుంటుంది ఏంటంటే ఈ సిట్టు విచారణ అనేటువంటిది మద్యం కేసులో చాలా స్పీడ్ గా జరిగింది, కానీ ఈ మధ్య కాలంలో బాగా స్లో అయింది అనేటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది అనుకుంటున్నారు, చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ నేను భావిస్తుంది ఏంటంటే అంజీ గారు, స్లోగా అయినా స్టడీగా వెళ్తోంది ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నా భావన. ఎందుకంటే మొన్న కూడా ఇంకొక అతన్ని అరెస్ట్ చేశారు ఈ కేసులో. అతను ముద్దాయి 16, 17 ఉన్నాడు. ఇంకా కూడా అరెస్టులు జరుగుతున్నాయి, ఇంకా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. చెప్పినప్పుడు ఏంటంటే ఊరికే అరెస్ట్ చేయటము, చెందటము, లేకపోతే వాళ్ళు మళ్ళీ బెయిల్ మీద బయటికి రావటం, మళ్ళీ మామూలుగా తిరగటం, మామూలు రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంటే ఏంటంటే ప్రజలకు కొంచెం ఏంటిది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే కోర్టు కొంత దీంట్లో ఏదో ఉంది అనేటువంటిది నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే అటాచ్మెంట్కి వాళ్ళు పర్మిషన్ ఇస్తారండి. ఊరికి ఎవరు పడితే అడిగితే వాళ్ళకి అటాచ్మెంట్ ఇవ్వడం అనేది ఉండదు. సో ఈ మొత్తం అంతా మద్యం కుంభకోణంలో తీసుకుంటే అంజీ గారు, ప్రధాన సూత్రధారుడు ఎవరైనప్పటికీ పాత్రధారి ఎవరు, ముందుండి నడిపించినటువంటి వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరుడు, ఆయన కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయ్యింది. కాబట్టి మిగతా వాళ్ళు కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చినా ఇప్పటికి కూడా ఆయన ఇంకా బెయిల్ రాకుండా జైల్లోనే ఉండడానికి ఇది ఒక కారణం. అయితే ఇవాళ ఈ ఆస్తుల మీదకి వెళ్ళి ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేయటం అనేటువంటిది మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఈ లిక్కర్ స్కామ్ లో ఒక మంచి ముందడుగు పడ్డట్టుగా మనం భావించవచ్చు అంది గారు. తర్వాత ఈ మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి చరిత్ర కనుక చూస్తే, తిరుపతిలో ఎవరిని అడిగినా కూడా ఆయన టీటీడీకి ప్యారలల్ గా ఇంకొక టీటీడీని స్థాపించినటువంటి చరిత్ర ఉంది. ఆయన స్వగ్రామం తుమ్మలగుంట అని చెప్పేసి తిరుపతిని ఆనుకొని ఉంటుంది. ఆ టీటీడీ అర్థం ఏంటంటే తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం. టీటీడీ అంటే రెండు వినటానికి ఒకలాగే ఉంటాయి, కానీ అది తిరుమల తిరుపతి దేవస్థానం, ఇది తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం. దీని ద్వారా పెద్ద ఎత్తున బయట నుంచి నిధులు ఈయన ఆకర్షించాడు. అదే ఇదని పొరపాటు చాలా మంది ఆ దేవస్థానానికి కూడా నిధులు ఇచ్చారు అనేటువంటిది చాలా మందికి అక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ఓపెన్ సీక్రెట్. కాబట్టి దేవుడి పేరు చెప్పుకొని తర్వాత ఎంత చేయాలో అంత చేశారు. అది కాకుండా లిక్కర్ కుంభకోణాన్ని మొత్తాన్ని భుజాన్ని వేసుకొని ఎలా నడిపారు అనేటువంటిది సిట్టు పూసగుచ్చినట్టుగా అక్కడ వివరించిన తర్వాత దాని వెంట చర్యలు మొదలైనటువంటిది మనం చూసామండి. ఫస్ట్ ఇతని జప్తు జరిగింది, తర్వాత మిగతా ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు ఏంటంటే లక్కీగా బెయిల్ మీద బయటపడ్డారు. అది కూడా టెక్నికల్ గా చెల్లదు అనేటువంటిది ఛాలెంజ్ చేసినప్పటికీ కూడా ఆ కేసు కోర్టులో ఉండటం వలన మనం దాని గురించి పెద్దగా మాట్లాడటానికి, కామెంట్ చేయడానికి ఏముండదండి. కానీ దాదాపుగా 3,500 కోట్ల ప్రజాధనం అనేటువంటిది వృధా అయిందంటే వీళ్ళు తినేశారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అది ఎక్కడ ఉన్నదో దాంతో కొన్నటువంటి ప్రాపర్టీస్ కానీ, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చేసినటువంటివి కానీ, ఇవన్నీ బయటకు తీసి మళ్ళీ ప్రజల సొమ్ము రాష్ట్ర ఖజానాకి జమ చేయాల్సినటువంటి బాధ్యత ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం మీద ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆ దశగా అడుగులేయటానికి ఇది బలమైనటువంటి ముందడుగుగా భావించవచ్చండి. అయితే మిగతా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలివితేటలు ఎక్కడ బయటపడ్డాయంటే, తనకి ఈ ఆపరేషన్ అప్పచెప్పిన వాళ్ళందరూ కూడా ఏంటంటే తమ వరకు మాత్రమే కట్టడి చేసుకుంటున్నారు. ఇక పైదాకా అల్టిమర్ లబ్ధిదారు ఎవరు 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 అనేటువంటిది ప్రజలందరికీ ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ కూడా చట్ట పరిధిలో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటివి ఇంకా ఇప్పటికి కూడా దొరకలేదు. ఎవరు కూడా ఆ పేరు తీయటానికి కూడా మరి భయపడుతున్నారు. స్వామి భక్తో తెలియదు కానీ
ఇక్కడ వరకే పరిమితమైంది. ఆ వెళ్ళినటువంటి ఫండ్స్ ఎక్కడికి దారి మళ్ళీ దాని ద్వారా ఎవరెవరికి లబ్ధి పొందారు, అంతిమ లబ్ధిదారు ఎవరు అనేటువంటి దాని దగ్గరే ఇప్పుడు సిట్టు దర్యాప్తు ఆగి ఉంది కాబట్టి దాన్ని నిగ్గుదేల్చేటువంటి కార్యక్రమంలో ఇది కూడా ఒక ముందడుగు అవుతుంది అనేటువంటిది నేను భావిస్తున్నాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కానివ్వండి, లేకపోతే మిథున్ రెడ్డి కానివ్వండి, మిగతా వాళ్ళందరూ పావులే గాని ఆడిచ్చినటువంటి వాడు, చదరంగం ఆడినటువంటి వాడు ఇంకొకరు ఉన్నారు. అది ఎవరు అనేటువంటిది బహిరంగ రహస్యం అయినప్పటికీ కూడా సాక్ష్యాధారాలతో నిరూపించాల్సినటువంటి బాధ్యత అటు ప్రభుత్వం మీద, ప్రభుత్వం బాధ్యత పెట్టినటువంటి సిట్టు మీద ఉంది. ఆ సిట్టు ఆ డైరెక్షన్ లోనే వెళ్తుందని, మరింత పురోగతి సాధించి ప్రజాధనాన్ని రికవరీ చేస్తుందని చేయాలని మనం ఆశించాలి. అంజి గారు, ఇక్కడ ఆ, చెవిరెడ్డి గారితో పాటుగా వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఆస్తులు కూడా జప్తు చేయడానికి ఎనీ రీజన్ అండి? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఎవరైనా చేసిన వాళ్ళు తన పేరు మీద పెట్టుకోరు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అక్రమ సంపాదన అంతా కూడా తన భార్య పేరు మీదో, పిల్లల పేరు మీదో, లేకపోతే తనకి బాగా క్లోజ్ అయినటువంటి అనుచరుల పేరు మీదో, వీళ్ళ మీదే పెడతారు. ఒక వ్యక్తి మీద ఎంతవరకు ఆస్తి ఉండొచ్చు అనేటువంటిది ఒక లిమిటేషన్ ఉందండి. దాన్ని దాటి చేయాలంటే ఎవరైనా సరే 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు ఈ లెవెల్లో ఆలోచించేటువంటి వ్యవహారం ఉంటుంది. కానీ అది దాటిన తర్వాత ఏంటంటే బినామీలు అనేటువంటిది కంపల్సరీగా రావాల్సిందే. సో ఈయన తన వాళ్ళ పేరు మీద పెట్టుకున్న, కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టుకున్నది ఎంతో 10% ఉంటుంది. కానీ మిగతా 90% ఎవరి పేరు మీద పెట్టుకున్నారనేటువంటిది కూడా నిగ్గు తెలిసి వస్తున్నటువంటి అవసరం ఉందండి గారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద స్కామ్ కాబట్టి. ఒక కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని చూడండి, ఎన్ని ప్రాపర్టీస్ కొన్నాడు, ఎక్కడెక్కడ సినిమాల్లో ఇన్వెస్ట్ చేశాడు, మిగతాది ఎంత చేశాడు, రియల్ ఎస్టేట్ ఎంత చేశాడు, అసలు ఏమీ లేనటువంటి స్థాయిలో ఒక 5 సంవత్సరాల్లో ఇంత దానికి వెళ్ళారు అంటే ఇది మరి ఇవన్నీ ఈ నిధులే కాబట్టి ఇంకా తరో ఇన్వెస్టిగేషన్ చేసి అవి ఎక్కడెక్కడికి దారి మళ్ళీ అవన్నీ కూడా రికవరీ చేయాల్సినటువంటి బాధ్యత సిట్టు మీద, ప్రభుత్వం మీద ఉంటుందండి.